హాయ్ స్టూడెంట్స్, మనకు కలోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా మాపప్ రౌండ్ సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే మనకు ఇవాళ రిలీజ్ చేశారండి. అంటే కంగ్రాచులేషన్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరెవరికైతే ఎంబీబీఎస్ సీట్ అనేది అలాట్ అయిందో వాళ్ళందరి స్టూడెంట్స్కి కూడా కంగ్రాచులేషన్స్. ఇక్కడ మనకు ఆల్మోస్ట్ 150 పేజెస్ రిజల్ట్స్ అయితే ఇక్కడ మనకు రిలీజ్ చేశారనమాట. సో మోస్ట్ ఆఫ్ ద ఎంబీబీఎస్ సీట్స్ ఫిల్ అయిపోయాయి అనమాట. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎవరెవరికైతే సీట్ అలాట్ అయిందో వాళ్ళందరూ కూడా మనకు 31 అక్టోబర్ లోపల వాళ్ళు రిపోర్టింగ్ అనేది చేయాలన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు 2 డేసే టైం ఉంది. ఈ 2 డేస్ లోపల మీరు రిపోర్టింగ్ అనేది చేయాలి. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇది మాపప్ రౌండ్. ఈ మాపప్ రౌండ్లో మీకు రెసిగ్నేషన్ అనేది ఉండదు. అంటే ఎవరైతే సీట్ అలాట్ అయ్యి జాయిన్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా పెనాల్టీ 20 lakh rupees పే చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం 3 years డీబార్ అనేది అవుతారనమాట. సో ఇక్కడ 2 డేసే టైం ఉంది కాబట్టి అప్గ్రేడేషన్లో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని మీ ఎర్లియర్ కాలేజ్ నుంచి సర్టిఫికేట్స్ తీసుకొని ఫీజు వాపస్ తీసుకొని నెక్స్ట్ కాలేజ్లోకి వెళ్ళి మీరు సబ్మిట్ చేయాలి. కొత్తగా అలాట్ అయిన వాళ్ళైతే మీరు 12,000 rupees యూనివర్సిటీ ఫీ అనేది పే చేయాలి. పే చేసి అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకునేసి మీరు కాలేజ్కి వెళ్ళేసి బాండ్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద సీట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ అలాట్ అయిపోయింటాయి. తర్వాత ఎంసీసీ వాళ్ళు మనకు ఇవాళ ఒక చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అంటే స్టేట్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే మనకి ఇక్కడ రిలీజ్ చేశారనమాట. ఈ నోటిఫికేషన్ ఏం చెప్తున్నారు అంటే ఇది ఇవాళ 28 అక్టోబర్నే రిలీజ్ చేశారు. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే మనకు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ యొక్క థర్డ్ ఫేజ్ రిజల్ట్స్ అనేది మనకు రీసెంట్గా రిలీజ్ చేశారు. అందులో మనకు రెసిగ్నేషన్ అనేది ఉండదు. అంటే వన్స్ సీట్ అనేది అలాట్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళడం అనేది ఉండదన్నమాట. సో వీళ్ళు ఏం చెప్తున్నారు, పొరపాటున ఎవరైనా ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 3లో ఎన్రోల్ అయ్యి అంటే వాళ్ళకి సీట్ వచ్చి మళ్ళీ స్టేట్ కోటాలో వాళ్ళకు సీట్ వచ్చినట్లయితే వాళ్ళని తీసేయండి అనేసి చెప్తున్నారు. అంటే వాళ్ళకు ఆల్ ఇండియా కోటా సీటే ఉంటుంది, స్టేట్ కోటాలో సీట్ అనేది ఉండదు. అంటే ఆల్ ఇండియా కోటా లిస్ట్ ఆల్రెడీ రిలీజ్ అయింది కాబట్టి ఆ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ని చెక్ చేసుకొని స్టేట్ కోటాలో పొరపాటున ఎవరికైనా నెక్స్ట్ అగైన్ మళ్ళీ సీట్ అలాట్ అయింటే వాళ్ళని తీసేసేయండి అనేసి స్టేట్ కౌన్సిలింగ్ కమిటీ వాళ్ళకి అందరికీ కూడా ఈ స్టేట్మెంట్ అంటే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. పొరపాటున ఎవరికైనా తెలంగాణ కలోజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళు ఏదన్నా సీటు పొరపాటున ఆల్ ఇండియా రౌండ్లో ఉన్న వాళ్ళకి అలాట్ అయితే ఆ సీట్ అనేది వాళ్ళను తీసేస్తారు. ఒకవేళ 2-3 సీట్లు ఏమన్నా మిగిలి ఉంటే దానికి స్టే వేకెన్సీ రౌండ్ అనేది క్రియేట్ చేస్తారు. బట్ ఇది ఫైనల్ అలాట్మెంట్ అనమాట. సో ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ అండి. సో మన ఛానల్లో ఎంబీబీఎస్ బీడీఎస్ సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ.